రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించిన మంత్రి నారాయణ. హాజరైన ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజనీర్లు. నారాయణ మంత్రి కామెంట్స్. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్ కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశా. ఈ 5 టవర్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతుంది. గత ఏడాది వర్షాలు ఎక్కువగా రావడంతో 4 నెలల పాటు పనులకు ఆటంకం కలిగింది. ఐకానిక్ భవనాలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాసాలు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి సీఎం ప్రత్యేక ఫైనాన్స్ మోడల్ ఇచ్చారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టడం లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. కొంతమంది అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. ప్రస్తుతం ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అండి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ స్పెషల్ సెక్రటరీస్ ఆర్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా
లేటెస్ట్ టెక్నాలజీ డయాగ్రిడ్ టెక్నాలజీలతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కావచ్చు, ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రొడక్ట్ చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అదేవిధంగా అధికార భాగాలకు సంబంధించి అయితే ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు నా కన్సర్న్. ఆ తర్వాత ప్రతి వీక్లీ కొన్ని టవర్స్ యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం అమరావతి రాజధాని ముందుకు పోతుంది. ఏదైతే రైతు సోదరులకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోతుంది. మరొక విషయం, ఈరోజు ఈ అమరావతి క్యాపిటల్ సిటీకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇది ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే రైతులకు ల్యాండ్ ఇవ్వంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోగా మిగిలిన ల్యాండ్తో దాన్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే ఏదైతే మనం లోన్స్ తీసుకున్నామో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేసాం. అయితే కొందరు పనిగట్టుకొని కొందరు అదిపినగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. నిన్న కూడా ఒక ఫైర్ అయింది ఈ పైపులు, అంతకుముందు ఒకసారి ఫైర్ అయింది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఏజెన్సీకి చెప్పారు, మీరు 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెట్టుకోండి, సెక్యూరిటీస్ పెట్టుకోండి, డ్రోన్స్ ద్వారా చేసుకోమని. అయితే నేను జరిగిన దానికి యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వయాన్ని రివ్యూ చేసి ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్కి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చారు. ఆ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైనా నిజంగా తప్పు చేసింటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా